హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ పులావ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఫస్ట్ నెయ్యి హీట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఈ జీడిపప్పు అనేవి స్టార్టింగ్లో కాకుండా లాస్ట్లో వేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి, అందుకే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకొని అవి హీట్ అయిన తర్వాత కొంచెం కారము, ఉప్పు, అలాగే ధనియాల పొడి వేసుకొని పన్నీర్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఈ పన్నీర్ అనేది నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకున్నానండి. స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని పన్నీర్ వేగే వరకు ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. ఇవి తీసి ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉంటే ఓకే అండి, లేదంటే కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని బిర్యానీ మసాలా యాడ్ చేసుకుందాము. బిర్యానీ మసాలా కూడా కొంచెం వేయించుకుందాము. ఇవి కొంచెం వేగినాయి కదా, ఇప్పుడు మనం ఒక ఆనియన్ 2-3 పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్ అనేది ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకుంది వేసుకుందాము, టేస్ట్ బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లిది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఒక టమోటా వేసుకుందామండి. టమోటా అనేది కూడా మగ్గాలి కదా, ఒకసారి మొత్తం కలుపుకొని టమోటాను కూడా ఒక నిమిషం అలా మగ్గనిద్దాము. చూడండి, టమోటా మగ్గిపోయింది కదా. ఇప్పుడు అందులోకి కారము, ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి, స్పైసీకి తగ్గట్టుగా ఉప్పు కారం అనేది, అలాగే ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఇప్పుడు కొంచెం ఫ్లేవర్ కోసం కొన్ని పుదీనా ఆకులు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇవి బాగా కలుపుకుందామండి, మిక్స్ అయ్యేలాగా. ఇప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందామండి ఫ్లేవర్ కోసం. ఈ నెయ్యి వేసుకొని చక్కగా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుందాము. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకుందామండి. పసుపు అనేది తక్కువ వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ నేనైతే 3 గ్లాసెస్ తీసుకొని ఒక 1/2 అవర్ ముందే కడిగి నానబెట్టేసుకున్నాను. ఇవి విరిగిపోకుండా చిన్నగా కలుపుకోవాలి. ఏ కప్పుతో అయితే నేను బియ్యం నానబెట్టుకున్నానో అదే కప్పుతో వాటర్ పోసుకుంటున్నానండి. ఒక కప్పుకి కప్పున్నర వాటర్ చొప్పున పోయాలి. ఒకవేళ రైస్ కనుక బాగా పాతవి అనుకుంటే ఇంకొక 1/2 గ్లాసుగా పోసుకోండి. నా రైస్ అనేది పాతవండి, అందుకే నేను 5 గ్లాసెస్ పోస్తున్నాను. మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి ఉప్పు అది చెక్ చేసుకోండి, చాలకపోతే వేసుకోండి. నాకైతే ఉప్పు సరిపోలేదు, అందుకే వేస్తున్నాను. కలిపి మూత పెట్టేసుకుందాము. ఒక 2 నిమిషాల తర్వాత కొంచెం ఉడకబట్టింది కదా, ఇప్పుడు కొంచెం లెమన్ పిండుకుందామండి. ఈ లెమన్ పిండటం వలన రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది, అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మొత్తం బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు ఉడకనిద్దాము. 5-6 నిమిషాల తర్వాత చూసారు కదా, 50%, 60% అలా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం పన్నీర్ అనేది వేసుకుందామండి. రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టపడతారండి ఈ రైస్ని మాత్రం పులావ్ చేసి పెడితే. పన్నీర్ వేసుకొని మొత్తం బ్రేక్ అవ్వకుండా రైస్ చిన్నగా కలుపుకున్నామండి, మొత్తం రైస్లో కలిసేలాగా పన్నీరు. మీకు ఎవరైనా సడన్గా రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం వెరైటీగా తొందరగా చేయాలంటే ఈ పన్నీర్ పులావ్ చేయండి, టేస్ట్ బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది. చూసారు కదా, మనం పన్నీర్ వేసినాక ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది. ఫైనల్గా మనం ఇప్పుడు వేసుకుందామండి. ఇప్పుడు వేసుకుంటే జీడిపప్పు టేస్ట్ అనేది బాగుంటుందండి, క్రిస్పీగా మెత్తబడకుండా బాగుంటాయి కరకరలాడుతూ తినటానికి. కొత్తిమీర వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. పక్కన పెట్టేసుకోండి, వేడి లేకుండా, వేడి ఉంటే అంటుతుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.